హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా టీడీపీ పార్టీ మహానాడు కార్యక్రమాన్ని కడప జిల్లాలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ మహానాడులో ఏదైతే టీడీపీ పార్టీ ఒక ఏఏ వీడియో క్రియేట్ అయితే చేయడమే జరిగింది. ఈ ఏఏ వీడియోలో ఏదైతే సీనియర్ ఎన్టీఆర్ గారు ప్రస్తుతం కార్యకర్తలను ఉద్దేశించి ఎలా మాట్లాడతారు, అలాగే కార్యకర్తలకు ఏం సందేశం ఇస్తారు అనే విధంగా ఈ ఏఏ వీడియోని క్రియేట్ చేయడమే జరిగింది. అయితే ఈ ఏఐ వీడియోలో సీనియర్ ఎన్టీఆర్ గారు కొన్ని కీలకమైన అంశాలను అయితే చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే లాస్ట్కి వచ్చేసరికి నా రాజకీయ వారసుడు నారా లోకేష్ అని చెప్పేసి ఆయన ప్రకటించుకున్నారు. అంటే ఆ వీడియోలో సీనియర్ ఎన్టీఆర్ గారే నా వారసుడు, నా రాజకీయ వారసుడు నారా లోకేష్ అన్నట్లుగా చెప్పడం జరిగింది. అయితే దీని మీద కొన్ని భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతుంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారి వారసత్వాన్ని పుచ్చుకోవాలి అంటే ఫస్ట్ సినిమాల్లోకి వెళ్ళాలి. సినిమాల్లోకి వెళ్ళి అక్కడ నిరూపించుకుని తర్వాతగా రాజకీయాల్లోకి రావాలి. కానీ నారా లోకేష్ అనే వ్యక్తి సినిమాల్లోకి వెళ్ళ డైరెక్ట్గా ఏదైతే వాళ్ళ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు ఎలా రాజకీయాల్లోకి వచ్చారో ఈయన కూడా సేమ్ అలానే రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఇక్కడ మరి ఎన్టీఆర్ వారసత్వాన్ని ఎలా తీసుకున్నట్లు అవుతుంది అన్న ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం అయితే చేస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే ఎన్టీఆర్ వారసత్వాన్ని తీసుకోవాలంటే సినిమాల్లో ఉండాలి, నటన ద్వారా తమ ఏమంటారు టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి. అలా ప్రూవ్ చేసుకోకుండా మరి నారా లోకేష్ ఎలా వారసురైతుడు అన్న ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంకోటి ఏంటి అంటే నిజంగా ఏదైతే పెద్ద ఎన్టీఆర్ యొక్క వారసుడు నారా లోకేష్ అయితే మరి నారా లోకేష్ పేరు రామారావు అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తన తాతగారి పేరు ఎలా పెట్టుకుందో నిజంగా ఏదైతే లోకేష్ సీనియర్ ఎన్టీఆర్ వారసుడైతే ఆయన కూడా రామారావు అని పేరు పెట్టుకోవాలి కదా. మరి పేరు పెట్టుకున్నప్పుడు ఆయన ఎన్టీఆర్ వారసత్వాన్ని ఎలా తీసుకుంటారు, దాన్ని అందిపుచ్చుకుంటారు అన్న ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు తనకు ఒక ఇద్దరు పిల్లలు పుట్టారు, అభయరామ్ అలాగే భార్గరామ్. వాళ్ళిద్దరి పేర్లు కూడా తన తాతగారు ఏదైతే సీనియర్ ఎన్టీఆర్ గారి పేరుకి కలిసేటట్లు భార్గవరామ్ అభయరామ్ అని చెప్పేసి వాళ్ళిద్దరికి కూడా పేర్లు పెట్టారనమాట, ఏదైతే సీనియర్ ఎన్టీఆర్ వారసత్వంగా. కానీ ఏదైతే దేవాంశ్ ఏదైతే నారా లోకేష్ యొక్క పుత్రుడు కొడుకు దేవాంశ్ గారు ఉన్నారు కదా, ఆయనకి కూడా మరి నిజంగా ఆయన ఎన్టీఆర్ వారసుడు అయితే ఆయన పేరు కూడా ఏదైతే చివరిలో రామ్ వచ్చేటట్లు పెట్టాలి కదా, మరి అక్కడ కూడా పేర్లు పెట్టాలి. అంటే ఇక్కడ పేర్లు పెట్టేటప్పుడే ఎన్టీఆర్ వారసత్వాన్ని తీసుకున్నప్పుడు మరి ఎన్టీఆర్ యొక్క ఏదైతే నిజమైన రాజకీయ వారసత్వాన్ని తీసుకోవడానికి ఎలా అంగీకారం ఉంటుంది అన్న ఒక అభిప్రాయాన్ని అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వ్యక్తం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు వారసత్వాన్ని తీసుకోవాలంటే ఆయన ఇంటి పేరు ఉండాలి, ప్లస్ ఆయనలాగా సినిమాలు చేయాలి, ఆయనలాగా రాజకీయం చేయాలి. కానీ లోకేష్ గారు ఆయన ఇంటి పేరు లేదు, అలాగే ఆయనకి సినిమాలు చేసే అనుభవం లేదు, డైరెక్ట్గా రాజకీయాల్లోకి వస్తే ఎలా ఏదైతే సీనియర్ ఎన్టీఆర్ యొక్క వారసత్వానికి అర్హుడు అవుతారో అన్న ఒక చర్చ అయితే చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే.